మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగినా కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంతో దోస్తీ ఉన్నందుకే కేంద్ర బడ్జెట్ ని వ్యతిరేకించడం లేదని, త్వరలోనే ఆ నిజం బయటకు వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 11,34,000 ఇది పూర్తి బడ్జెట్లో దాదాపు 2,91,000 కోట్ల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,000 కోట్ల రూపాయలు, 72,659 కోట్ల రూపాయలు. అందులో రైతు రుణమాఫీ 31,000 కోట్లు, మననే చేసిన 11,34,000 మందికి 6,035 కోట్ల రూపాయలతో పాటు చేయబోయే 2 లక్షల రుణమాఫీ. ఇంకా మనమందరం ఎదురు చూస్తున్న దక్షిణ తెలంగాణలో ఎస్ఎల్బీసీ, శివన్నగూడెం, బ్రాహ్మణవెల్లంల లాంటి ప్రాజెక్టులు, ఒకవైపు పాలమూరు లాంటి ప్రాజెక్టులు, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు లాంటి పూర్తి చేయడానికి ఈసారి దక్షిణ తెలంగాణకు పెద్ద ఎత్తున నీటిపారుదల రంగంలో 22,000 కోట్ల బడ్జెట్లో ఎక్కువ శాతం నిధులు ఈ 3 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఆర్ఎండ్బి శాఖకు మొత్తంగా RRR రోడ్డు కలిపి 7,315 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిస్తే 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కడుతున్నాం. 2 నెలల్లో టెండర్లు పిలిచి రాష్ట్రం అంతా 119 కాన్ఫరెన్స్లో స్టార్ట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లు కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం. ఇది పూర్తి బడ్జెట్లో దాదాపు